ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. పెళ్లి చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి, ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటున్నారా? అటువంటి జాబ్స్‌కి ఇంటర్వ్యూ టఫ్‌నెస్ కూడా అదే విధంగా ఉంటుంది. అసలు ఇంటర్వ్యూ ఎందుకు? ఏం అడుగుతారు? ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? అనే క్వెషన్స్‌కు సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో రిఫరెన్స్ ద్వారా జాబ్ సంపాదించొచ్చా? ఏ. సంపాదించొచ్చు. బి. కుదరదు. సి. అవకాశం ఉంది. డి. సస్టెయిన్ అవ్వలేరు. చాలా మందికి ఇంటర్వ్యూ అనగానే భయం, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. ఇది కామనే. కానీ ఇవన్నీ పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవ్వడం ఖాయం. మరి ఏం చేయాలంటే, ఏ ఇంటర్వ్యూ అయినా మీరు చేయబోయే జాబ్‌లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పైన ప్రశ్నలు అడుగుతారు. జాబ్‌లో చేరాక సమర్థవంతంగా డ్యూటీ చేస్తారా లేదా అనే నమ్మకం మీద టెస్ట్ చేస్తారు. వివిధ వర్గాల నుంచి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు సర్దుకోగలరా? టీమ్‌లో ఉండగలరా? అనే వాటిపైన టెస్ట్ చేస్తారు. నాలెడ్జ్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. చాలా వరకు కొంచెం నాలెడ్జ్ ఉన్న, కాన్ఫిడెన్స్‌తో ఉంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. యూపీఎస్సీ, గ్రూప్స్, బ్యాంక్ ఆఫీసర్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇలా వివిధ రకాల సంస్థల్లో ఇంటర్వ్యూలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు కేవలం సబ్జెక్టు నుంచే ఉంటాయనుకోవడం పొరపాటు. అభ్యర్థి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్ స్టేజ్‌లో ఉంటే సబ్జెక్టు గురించి ప్రశ్నలు తక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి. వేరే ఆలోచనలతో ఉండకుండా హ్యాపీగా ఉంటేనే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రిక్రూటర్ చాలా వరకు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. తక్కువ జాబ్స్‌కి ఎక్కువ మంది అప్లై చేస్తే తప్ప. ఒకవేళ మీరు వర్క్ చేసి గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ జాబ్ ట్రయల్స్ చేస్తున్నారనుకోండి. మీకు ఇదివరకే ఆ రోల్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజీగా క్రాక్ చేయగలరు. జెన్యూన్‌గా ఆన్సర్ ఇస్తే రిక్రూటర్‌కు మీకు నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు తెలియని వాటిపై ప్రశ్నలు అడిగినప్పుడు సున్నితంగా తిరస్కరించాలి. సారీ, ఐ డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్ అని చెప్పి డెఫినెట్లీ ఐ విల్ లెర్న్ థీస్ థింగ్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న కంపెనీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూడండి. జాబ్ డిస్క్రిప్షన్‌ను పూర్తిగా చదవాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకోవాలి. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా బేసిక్స్ పైన అవగాహన ఉండాలి. ఖచ్చితంగా రివిజన్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి. గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ పాటించండి. తరచుగా అడిగే ఇంటర్వ్యూ ప్రశ్నలకు ఆన్సర్స్‌ను అంచనా ఉండాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్, కెరీర్ గోల్స్, అచీవ్‌మెంట్స్ వంటి వాటిపై ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అభ్యర్థి బాడీ లాంగ్వేజ్ కూడా ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ విషయమే. ఇంటర్వ్యూ చేసేవారు అభ్యర్థిని నిశితంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి కుర్చీలో కూర్చునే విధానం, చేతి కదలికలు, ముఖ కవలికలతో మొత్తంగా అభ్యర్థి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అంచనాకు వస్తూ ఉంటారు. అందుకే ఇంటర్వ్యూలో అభ్యర్థులు కూర్చునే విధానం చాలా చక్కగా ఉండాలి. ఐ కాంటాక్ట్ కూడా కీలకమే. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ అసలు ఉండకూడదు. ప్రశాంతంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌తో రిక్రూటర్స్‌ను ఇంప్రెస్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దుస్తులు నీట్‌గా ఆకట్టుకునేలా ఉండాలి. డ్రెస్సింగ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. జుట్టు కూడా చక్కగా స్టైల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ ఇంటర్వ్యూలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూలో రిక్రూటర్ ప్రశ్నలు అడిగినప్పుడు తడబడకుండా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వాలి. ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ప్రశాంతంగా సాగాలి. అవసరమైతే మీరు కూడా రిక్రూటర్స్‌ను ప్రశ్నలు అడగాలి. ఇది రిక్రూటర్‌కు మీ పైన పాజిటివ్ ఒపీనియన్‌ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న ఆకర్షణీయమైన వ్యక్తిగా మీరు కనిపిస్తారు. ఉద్యోగం సాధించడంలో ఇది మీకు ప్లస్ అవుతుంది. సో ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్‌లో సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.